మెదక్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. యూరియా కోసం రాత్రంతా క్యూ లైన్లో జాగరణ చేస్తున్నారు. యూరియా బస్తా తీసుకునే వెళ్లాలని అక్కడే నిద్రపోయారు. శివంపేట మండల కేంద్రం సహకార సంఘం వద్ద రాత్రి ఈ దృశ్యాలు కనిపించాయి. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి అక్కడే నిద్రపోయారు. క్యూ లైన్లో ఇటుకలు పెట్టి నిరీక్షిస్తున్నారు. యూరియా కష్టాలు తీర్చండని రైతులు వేడుకుంటున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. అనుష, ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కష్టాలు తీరడం లేదు. ముఖ్యంగా వరి సీజన్ కావడంతో యూరియా కొరత ఎక్కువ స్థాయిలో ఉంది. దీంతో రైతులు ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాల వద్ద, యూరియా అమలు కేంద్రాల వద్ద రాత్రులు అక్కడే పడిగాపులు కాసి నిద్రించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది అయితే అక్కడే 1-2 రోజులు కూడా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే యూరియా సకాలంలో లభిస్తుందో లభించదో అన్న ఆందోళన రైతన్నలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో ముఖ్యంగా ఈ యూరియా కొరత ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అక్కడ రికార్డులు చూస్తే తెలిసింది. శివంపేట మండల కేంద్ర ప్రాథమిక సహకార కేంద్రంలో ఈ యూరియా కోసం రైతులు రాత్రి కూడా అక్కడే నిద్రిస్తూ ఉన్నారు. క్యూ లైన్ లో ఇటుకలు, కొంతమంది ఇటుకలు పెట్టి, కొంతమంది చెప్పులు పెట్టి, ఆ విధంగా తమ లైన్ పోకుండా తప్పనిసరిగా యూరియా తీసుకుని ఇంటికి వెళ్లాలనే నిశ్చయంతో అక్కడే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఓన్లీ మెదకే కాదు, సిద్దిపేట జిల్లా, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ యూరియా కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కొంత బ్లాక్ మార్కెట్ దందా నడుస్తున్నట్టుగా తెలిసింది. గతంలో కూడా ఇలా ఏదైతే గతంలో నిల్వ ఉన్న యూరియాను పెద్ద రైతులకు విక్రయించుకోవడం, తర్వాత ఆ నకిలీ రైతులను సృష్టించి ఆ యూరియాను అమ్మకాలు చేయడం కూడా ఇలాంటి అవస్థలకైతే కారణం అని చెప్పుకోవచ్చు. రైతులు ఎవరైతే నిజమైన రైతులు ఉంటారో, చిన్న సన్నకారు రైతులు, వారు 1-2 యూరియా బస్తాల కోసం ఆ పిఎస్సిఎస్ కేంద్రాలు, యూరియా అమ్మే సెంటర్ల వైపు వెళ్తూ ఉన్నారు. అయితే కొంతమంది మీడియేటర్స్ యూరియా కొరతను సృష్టిస్తున్నట్టుగా తెలిసింది. ఈ ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ తనిఖీలు చేస్తున్నప్పటికీ యూరియా కొరత అయితే ఇలాగే కొనసాగుతుంది. దీనిపైన గతంలో కూడా కలెక్టర్లు, తర్వాత జిల్లా మంత్రి కూడా ఈ విషయం పైన ఆరా తీసినప్పటికీ, అప్పటికప్పుడు సరదుమరిగినట్టు చెప్తున్నప్పటికీ మళ్ళీ మొదటికే వచ్చింది విషయం. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే ఒకవైపు వర్షాలు, మరోవైపు యూరియా కొరత అనేది రైతులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. వరుస వానలతోని సతమతమవుతున్న రైతన్నకు యూరియా కష్టాలు అయితే తీరడం లేదు. అటు సిద్దిపేట జిల్లా చేర్యాల్లో కూడా చూసాం మనం. ప్రధాన రహదారి పైన యూరియా కోసం రైతులు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, అగ్రికల్చర్ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. కేంద్రం నుంచి సరైన నిల్వలు వస్తలేదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే అదే మాదిరిగా ఇక్కడ జిల్లాలో కూడా యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని అవసరమైనంత మేర యూరియాను తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కొంత వ్యవసాయ శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. రైతులు తమ ఆవేదన వెళ్లగొక్కునే ప్రయత్నం చేస్తే అధికారులు కూడా వారితో గొడవ పడుతున్న పరిస్థితులు మనం మెదక్ జిల్లాలో చూస్తూ ఉన్నాం. దీంతో చాలా కేంద్రాల్లో, ఇటు సంగారెడ్డి జిల్లాలు చూసుకుంటే ఇస్మాయిల్ఖాన్పేట, దౌలతాబాద్, పుల్కల్ తదితర ప్రాంతాల్లో యూరియా కొరత అయితే మనకు కనిపిస్తుంది. మెదక్ లో శివంపేట, నర్సాపూర్, మెదక్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. సిద్దిపేట జిల్లాలో దుబాక, సిద్దిపేట, శివంపేట, చేర్యాల ఈ ప్రాంతాల్లో యూరియా కొరత అయితే మనకు రెగ్యులర్ గా కనిపిస్తుంది. దీంతో చాలా మంది రైతులు ఆ రాత్రి వేళల్లో అక్కడికి వెళ్లి అక్కడే నిద్రిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఇళ్ల నుంచి ఏదైతే వారికి అవసరమైన పదార్థాలు, దుస్తులు కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొంత నివారణ చర్యలు అయితే చేపట్టాలి. యూరియా అక్రమంగా మార్గాల్లో వెళ్లకుండా ఎవరు రైతులకు అవైలబుల్ ఉండేటట్టు చూడాలని చెప్పి రైతు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ నగేష్, థ్యాంక్ యూ.